నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక ఇటీవల చాలా సంచలనం సృష్టించిన సినిమా చావా. దేశవ్యాప్తంగా చావా సినిమా మానియాలో చాలామంది అయితే ఊగిపోయారు అని చాలా చూసినాం. థియేటర్లలో చాలామంది భావోద్వేగానికి గురై నిజంగా ఇంత దారుణం జరిగిందా శంభాజీ విషయంలో, ఔరంగజేబ్ ఇంత క్రూరుడా అని. అంటే చాలామందికి చరిత్ర తెలియదు, అంటే మన బుక్కుల్లో ఈ చరిత్ర అంతా లేదు, చాలామంది చెప్పలేదు. మరి ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది ఒక ఎమోషనల్గా అయితే గురయ్యారు. ఈ ఎమోషనల్ మన ఆ మహారాష్ట్రలో అల్లర్లకు కూడా కారణమైంది. మనం చూసిన మహారాష్ట్రలో మరి ఒక రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది, చాలా వరకు అల్లర్లైనవి, పోలీసులు గాయపడ్డారు, కొంతమంది గాయపడ్డారు. అది ఒక ఇష్యూ అయితే అవుతుంది. ఓవరాల్గా ఈ అసలు అల్లర్లతో పాటు నిజంగా ఔరంగజేబ్ అంత కూడా అసలు శంభాజీ ఏం చేసింది అనే దాని మీద కూడా మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్టు, దాంతోపాటు చారిత్ర కూడా పరిశోధన చేస్తుంటారు శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. మొన్న నిజంగా జరిగింది అంటే మహారాష్ట్రలో జరిగినటువంటి అల్లర్లకు చావా సినిమాకు నిజంగా సంబంధం ఉందా? చావా సినిమాకు నాగపూర్ అల్లర్లకు సంబంధం ఉందా అంటే ఉంది, కానీ దానికి కారణం చావా సినిమా అయితే కాదు. అందరూ అదే అంటున్నారు కదా, చావా సినిమా వల్లనే ఒక గ్రూప్ ఆఫ్, అంటే సీఎం కూడా అదే చెప్పినట్టు, మహారాష్ట్ర సీఎం అదే చెప్పినట్టున్నాడు. కానీ చావా సినిమాలో చూపించింది ఏంటంటే చారిత్రకంగా ఏమి జరిగిందో, చరిత్రలో ఏం జరిగిందో అటువంటి నిజాన్ని, సత్యాన్ని చూపించింది చావా సినిమా. ఆ నిజాన్ని చూపించినప్పుడు కొందరు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే ఆ నిజాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని అర్థం. ఔరంగజేబు పరమ క్రూరుడు. శంభాజీని ఏ విధంగా చిత్రహింసలు చేసి చంపిండనేది మనం సినిమాలో చూసినాం. యాక్చువల్గా ఏంటంటే చాలామంది చరిత్రకారులు, మహారాష్ట్రీయులు చెప్పేది ఏంటంటే ఔరంగజేబు శంభాజీ మహారాజుని పెట్టిన హింసలో 10% కూడా సరిగ్గా చూపించలేదని వాళ్ళు అంటున్నారు. ఓకే, వీళ్ళు విమర్శకులు చెప్పేది ఏంటంటే చరిత్రలో జరగని దాన్ని చూపెట్టి మనుషుల మధ్య, రెండు మతాల మధ్య భావోద్వేగాల్ని సృష్టించి రెండు వర్గాలను చీల్చడానికి కుట్ర చేశారు. ఈ హిందూ సంఘాలు, బీజేపీ కానీ, సంఘ్ పరివార్ కానీ రాజకీయ ప్రయోజనాల కోసం చావా సినిమాను ప్రమోట్ చేస్తున్నాయని చెప్పేసి ఒక విమర్శ చేస్తున్నారు. కానీ అది కాదు, చరిత్రలో ఏం జరిగిందో చావా సినిమా అదే చూపెట్టింది. కాకపోతే ఇంకా ఔరంగజేబు శంభాజీ మహారాజును పెట్టిన హింసలో సగం కూడా చూపించలేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా చాలామంది ఇంకేం చెప్తారంటే అసలు ఇద్దరు రాజుల మధ్య యుద్ధానికి మాత్రమే సంబంధించింది ఇది. ఇద్దరు రాజులకు మాత్రమే సంబంధించింది. ఇందులో మతాల ప్రసక్తి లేదంటారు. కానీ మతం ప్రసక్తి ఉంది. ఎందుకుందంటే ఔరంగజేబు ఛత్రపతి శివాజీ మహారాజును కానీ, ఛత్రపతి శంభాజీ మహారాజును కానీ తనకు శత్రువులుగా ఎందుకు ఎంచుకున్నాడని మనం చరిత్ర కనుక చూస్తే, కేవలం వీళ్ళు హిందువులు, ఆనాటి ముస్లిం రాజులు ఎట్లయితే హిందూ రాజులపై దండయాత్రలు చేసి అక్కడ ఉన్నటువంటి హిందువులను ఊచకోత కోసి మతం మార్చి వాళ్ళు చేస్తున్న ఆకృత్యాలకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో ఒక ప్రబలమైన శక్తి శివాజీ మహారాజు రూపంలో ఆవిర్భవించింది. ఈ శక్తి ఎందుకంటే కేవలం హిందూ రాజు కాబట్టి. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తారంటే ఇంకో విషయం, ఔరంగజేబు బీజాపూర్ సుల్తాన్లపై దాడి చేశాడు, ఇక్కడ ఉన్న గోల్కొండపై దాడి చేశాడు. వీళ్ళ మీద ఎందుకు చేశాడు? ఔరంగజేబు మొఘళ్ళు వాళ్ళు సున్నీ శాఖకు చెందినవారు ఇస్లాంలో. ఈ మన గోల్కొండ నవాబులు కానీ, మన బీజాపూర్ సుల్తాన్లు కానీ వీళ్ళు షియా శాఖకు చెందినవారు ఇస్లాంలో. అంటే కేవలం ఇస్లాంలో ఉన్న మరొక శాఖనే రాజ్యంగా ఉన్నటువంటి రాజ్యాలను సహించలేని ఔరంగజేబు ఛత్రపతి శివాజీ కానీ, శంభాజీ కానీ ఒక హిందూ రాజులుగా ఉండి హిందూ మత పునరుద్ధరణ కోసం, హిందువులకు రక్షణగా, హిందువులను మతం మార్చాలన్న తన ప్రయత్నానికి గట్టిగా ఎదురు నిలుస్తున్నటువంటి వాళ్ళను ఎట్లా క్షమిస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం? చేయలేం కదా. చరిత్రలో కూడా అదే జరిగింది. ఔరంగజేబు పరమ క్రూరుడు. శంభాజీ మహారాజును చాలా క్రూరంగా హింసించి చంపాడు. శంభాజీ మహారాజును ఒక్కడనే కాదు, గుజరాత్ మొఘల్లే కాదు, ఢిల్లీ సుల్తాన్ల కాలం నుంచి కూడా భారతదేశంపై ఎవరు దండయాత్ర చేసినా కూడా, భారతదేశంలో ఏ హిందూ రాజుపై దండయాత్ర చేసినా వాళ్ళకున్న రెండు ప్రయోజనాలే. ఒకటి, హిందూ రాజ్యాన్ని కూలదోయడం. రెండోది, వాళ్ళను ముస్లింగా మార్చడం. అయితే ఒక్కటి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది. మీరు ఇదంతా చెప్తున్నారు కాబట్టి ఔరంగజేబు క్రూరుడు, అది ఒప్పుకుందాం.
అయితే ఈ క్రూరత్వము హిందూ రాజుల మీదనే కాదు, అలా సొంత కుటుంబం మీద కూడా చూపించిండు. వాళ్ళ అన్నలను చంపిండు, తమ్ములను చంపిండు. చివరికి వాళ్ళ తండ్రి షాజహాన్ను కూడా చిత్రహింసలు జైల్లో వేసిండు. ఆ షాజహాన్తో పాటు ఆమె వాళ్ళ చెల్లెలు అక్కను ఔరంగజేబు వాళ్ళ చెల్లెను, ఆ సోదరిని ఆమెను కూడా అక్కడ వేసిండు, జైల్లో వేసిండు. అంటే బేసిక్గా ఆయన క్రూరుడు అంతే. ఇక అధికారం కోసం ఏమైనా చేసేటువంటి క్రూరుడు ఔరంగజేబు. ఇందులో మతం లేదు, ఓన్లీ శివాజీ అక్కడ సొంతం అన్నలను తమ్ముళ్ళని ఆయన చంపిన ఆయన శివాజీని శంభాజీని ఎందుకు వదిలేస్తాడని అనుకుంటారని కూడా ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి. ఒకటి, సొంతం కుటుంబాన్ని అన్నను తమ్ముల్ని చంపినాడంటే అది రాజకీయ అధికారం కోసం ఫస్ట్ స్టెప్ అది. ఆయన చక్రవర్తి కావాలనుకున్నాడు, తనకంటే వాళ్ళు అడ్డం వస్తారని చెప్పేసి చంపేశాడు. రెండోది ఆయన సిద్ధాంతం ఏంటిది, భారతదేశంలో విగ్రహాలను ధ్వంసం చేయడం, రెండవది ఇక్కడ ఉన్న హిందువులందరినీ ఇస్లాంలోకి మార్చడం. ఈ రెండింటిని ఒకే ఘాటిన కట్టకూడదు. నేను ఇంతకుముందే మీకు చెప్పాను, అతను హిందూ రాజ్యాల మీద దండయాత్ర చేసినప్పుడు గుళ్ళను కూలగొట్టిండు. మరి అటువంటి సేమ్ టైము మరి ఇక్కడ గోల్కొండ మీద దాడి చేసిండు, బీజాపూర్లో దాడి చేసిండు. మరి అక్కడ ఆ రాజ్యాల్లో ఉన్న మసీదులను ధ్వంసం చేసిండా? చేయలేదు కదా. ఎందుకు చేయలేదు? తను ముస్లిం కాబట్టి, మసీద్ అనేది ఇస్లాంకి సంబంధించింది కాబట్టి. ఆయన రాజ్యం కోసం చేసిన హత్యలను, రాజు అయిన తర్వాత శంభాజీ మహారాజును చిత్రహింసలు పెట్టింది, ఇటువంటి అంశాలు రెండింటిని ఒకే ఘాటిన చూడకూడదు. రెండు వేరు. ఇంకోటి, ఈ చావా సినిమా వల్లనే నాగపూర్లో అల్లాళ్ళు జరిగినాయంటే అది చాలా తప్పు. ఎందుకంటే దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు? ఇండీ కూటమిలో పార్టీ అయినటువంటి సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అబు అజ్మీ. ఫస్ట్ ఆయన కాంట్రవర్సీ కామెంట్ చేసింది. ఏం చేశాడు? చావా సినిమాలో ఔరంగజేబును చాలా పరమ మూర్ఖుడిగా క్రూరుడిగా చూపించారు, ఔరంగజేబు చాలా మంచోడు అని చెప్పేసి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ఇచ్చేసరికి హిందుత్వ సంఘాలు కానీ, బీజేపీ, శివసేన లాంటి పార్టీలు కానీ చాలా మళ్ళీ వాళ్ళు స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు అసలు ఎవరు మన ఏక్నాథ్ షిండే అయితే అబు అజ్మీని దేశద్రోహి అని అభివర్ణించాడు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ అన్న, శంభాజీ మహారాజ్ అన్న వాళ్లకు ప్రాణంతో సమానం. వాళ్ళ మీద ఎటువంటి చిన్న విమర్శను కూడా తట్టుకోలేరు వాళ్ళు. అబు అజ్మీ కూడా ఎక్కడ అతను మహారాష్ట్రియనే, కానీ అతనికి ఆరాధ్యుడు ఎవరు? ఔరంగజేబు అయిపోయాడు. నువ్వు మహారాష్ట్రలో ఉండి మహారాష్ట్ర మరాఠాల కోసం, హిందువుల కోసం కొట్లాడినటువంటి ఈ ఛత్రపతి శివాజీని కానీ, శంభాజీ మహారాజు కానీ కీర్తించకుండా నువ్వు చరిత్రలో జరిగినదాన్ని నువ్వు చూపిస్తే, నువ్వు చరిత్రను వక్రీకరిస్తూ పరమక్రూరుడైన ఔరంగజేబును నువ్వు చాలా మంచి పాలకుడు, అతని కాలంలో దేవాలయాలు కట్టించాడు, దేవాలయాలకు విరాళాలు ఇచ్చాడని చెప్పేసి నువ్వు చెప్తే వాళ్ళకి ఎట్లా ఉంటుంది పరిస్థితి? దానితో ఒక రకమైనటువంటి భావోద్వేగం చెలరేగిన తర్వాత అది అబు అజ్మీని మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత ఈ ప్రజల్లోంచి, హిందుత్వ సంఘాల నుంచి, సంఘ పరివార్ నుంచి ఈ విమర్శలు, ఈ ప్రతిదాడి ఎక్కువ అయ్యేసరికి ఈ అబు అజ్మీ క్షమాపణలు కూడా చెప్పిండు, తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నాడని చెప్పిండు. ఆ తర్వాత ఏమైపోయిందంటే ఈ విహెచ్పి కానీ, బజరంగ్ దళ్ కానీ అసలు మన చక్రవర్తి అంటే మరాఠా చక్రవర్తి అనే శంభాజీ మహారాజ్ను పరమ క్రూరంగా చంపినటువంటి ఔరంగజేబు సమాధి మన నేల మీద ఉండటం ఏంటి, దీన్ని తొలగించాల్సిందని చెప్పేసి ఒక ర్యాలీ తీసారు వాళ్ళు. ఆ ర్యాలీ తీసి ఔరంగజేబు చిత్రపటాన్ని, దిష్టిబొమ్మను కాల్చేశారు. దాన్ని కాల్చేస్తే అక్కడ ఉన్నటువంటి ముస్లిం యూత్ను కొందరు పొలిటికల్ లీడర్లు, అది అసలు ఆ అల్లర్లకు, నాగపూర్ అల్లర్లకు ప్రధాన కారణమైనటువంటి ఫహీం ఖాన్ అతన్ని ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక ప్లాన్ ప్రకారము అల్లర్లను స్టార్ట్ చేశారు. ఎట్లా చేశారు? కేవలం హిందూ ప్రాంతంలోని హిందువులకు సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేయడం, వాహనాలను కాలబెట్టడం, వాహనాలను ధ్వంసం చేయడం, ఇది అదంతా చూస్తుంటే ఏంటంటే పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది, ఇది కావాలని చేశారు అని చెప్పేసి. ఇంకోటి, నాగపూర్ అనేది సంఘ్ పరివార్
సంఘ్ పరివార శక్తులకు ఒక ప్రధాన కేంద్రం, ఆర్ఎస్ఎస్ ప్రధాన కేంద్రం నాగపూర్లో ఉంటుంది, ఢిల్లీలో ఉండదు. మన దేశంలో ఏ పార్టీ అయినా ఏదైనా సంస్థ ఉన్నట్టే ఢిల్లీలో ఇంకే క్యాపిటల్ సిటీల్లో పెట్టుకుంటారు, ముంబైలోనూ ఉంటా అనుకుంటాం. కానీ నాగపూర్ అనేది ఆర్ఎస్ఎస్ పుట్టినటువంటి ప్రదేశం, వాళ్ళ ప్రధాన కేంద్రం కూడా అక్కడే ఉంది. అటువంటి టైంలో నాగపూర్లో మీ భావజాలం ఏదైతే ఉందో దానికి కేంద్రమైనటువంటి నాగపూర్లో కూడా మేము ఇలా చేయగలిగాము అని చూయించుకోవటమా అనేది ఒక ప్రశ్న రేజ్ అయింది. రేజ్ అయ్యేసరికి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఇటువంటి ఎవరు మహారాష్ట్ర సీఎం కూడా అదే అంటున్నాడు, ఇది యాక్సిడెంటల్గా జరిగినటువంటి అల్లర్లు కాదు, పక్క ప్లాన్ ప్రకారమే ఈ అల్లర్లు జరిగాయని చెప్పేసి ఆ సీసీటీవీ కెమెరాలు అదంతా ఫీడ్ తీసుకొని 50-60 మంది వరకు అరెస్ట్ చేశారు. మాస్టర్ మైండ్ అంటే ఫహీమ్ ఖాన్ కూడా అరెస్ట్ చేశారు. ఇదంతా ఏంటంటే చావా సినిమాని మనం కారణం అనడానికి లేదు, ఒక సత్యాన్ని చూపించారు. ఆ సత్యాన్ని చూపించినప్పుడు నువ్వు ఆ సినిమా చూసిన తర్వాత ఔరంగజేబు ఇంత దుర్మార్గుడా, ఇతని గురించి మనం పుస్తకాల్లో నేర్చుకున్నామా? ధర్మం కోసం, మరాఠా ప్రజల కోసం, హిందువుల కోసం, మత మార్పిడులకు వ్యతిరేకంగా, జిజియా పన్నుకు వ్యతిరేకంగా పోరేటువంటి సంభాజీ మహారాజును అంత క్రూరంగా హింసించినటువంటి ఔరంగజేబును గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నామా? సంభాజీ మహారాజు గురించి ఒక్క పుట కానీ ఒక వాక్యం కానీ లేదే చరిత్రలో అని బాధపడాలి తప్ప, నువ్వు ఔరంగజేబు ఏం చేయలేదు, ఔరంగజేబు చాలా మంచోడు అని చెప్తున్నావు అంటే మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత మన విద్యా విధానం కానీ మనం నేర్చుకున్నది కానీ అది మొత్తం ఇట్లానే అన్నట్టు. పరమ క్రూరులైనటువంటి వారిని చాలా దయామయులైనటువంటి వాళ్ళుగా కీర్తించారు మన చరిత్రకారులు. అంతెందుకు 1669లో కాశీ విశ్వేశ్వరాలయాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని ఔరంగజేబు తన మాసిరియే అలంగీర్ అనేటువంటి పుస్తకం ఉంటుంది. ఆ రోజులో ఔరంగజేబు ఆస్థానంలో చక్రవర్తి ఏం చేస్తూ ఏ రోజు ఏ పని చేసిన దాన్ని ఒక రిజిస్టర్ లాగా చరిత్ర రాసుకున్నారు వాళ్ళు. 1669లో కాశీ విశ్వనాథ ఆలయాన్ని ధ్వంసం చేయమని చెప్పిన విషయం మాసిరియా అలంగీర్లోనే ఉంది. అది ఔరంగజేబు చరిత్ర గురించి చెప్పే పుస్తకంలోనే. అటువంటిది అంత క్లియర్ కట్గా మనకు ఆధారాలు లభిస్తున్నప్పుడు ఔరంగజేబు దేవాలయాలకు విరాళాలు ఇచ్చాడు, హిందువులకు సమానంగా చూశాడు అని చెప్పుకోవడం ఎంత దరిద్రమైనటువంటి చరిత్ర మనం చదువుకున్న అర్థమవుతుంది. ఇంకోటి ఇప్పుడు కాశీకి సంబంధించి ఒక కథ ఉంటుంది అన్నట్టు. మన చరిత్రకారులు ఔరంగజేబు హిందువుల మీద కోపంతో కాశీ విశ్వేశ్వరాలయంపై దండయాత్ర చేయలేదు, కేవలం ఒకసారి ఔరంగజేబు తన సామంత రాజులతో కలిసి బెంగాల్కు వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఆ సామంత రాజుల కాశీ వారణాసి వాళ్ళు ఢిల్లీ నుంచి బెంగాల్కి వెళ్తున్న మధ్యలో కాశీకి వచ్చిన తర్వాత సామంత రాజులు అంతా ఏం చేశారంటే, మేము శివుణ్ణి దర్శించుకుంటాం కాశీ విశ్వేశ్వరాలయంలో, ఈ నైట్ ఇక్కడే ఉందాం, దర్శనం చేసుకున్న తర్వాత తెల్లారి మళ్ళీ మనం బెంగాల్కి ప్రయాణం ప్రారంభిద్దామని అంటారంట. అతడు సరే అని చెప్పేసి ఔరంగజేబు ఒప్పుకుంటాడంట. ఒప్పుకున్న తర్వాత ఈ సామంతరాజుల హిందువులు సామంతరాజులు ఉంటారు కదా, వాళ్ళందరూ భార్యలు శివుని దర్శనానికి వెళ్తారంట. అందరూ దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చిన తర్వాత కచ్ ప్రాంతానికి చెందినటువంటి ఒక సామంతరాజు భార్య తప్పిపోతుంది. ఈమె ఎక్కడ పోయిందని చెప్పి అందరు వచ్చి ఈ ముక్కామె రాలేదని చెప్పేసి వెతికితే ఆమె గుడిలో ఎక్కడో ఒక దగ్గర మొత్తం ఆమెను అది ఎవరు పూజారులు ఆమెను అత్యాచారం చేసి ఆమె నగలు అన్నీ దోచుకుంటున్నారని చెప్పేసి ఒకటి చెప్తారన్నట్టు. అక్కడ ఆమె దొరుకుతుంది. ఏం జరిగిందని ఆరా తీస్తే ఈ విషయం చెప్తారు. అసలు ఇది ఇప్పుడు రోజు ఇట్లే చేస్తున్నారు ఇక్కడ పూజారులు అని చెప్పేసి ఇది ఒక కట్టుకథను సృష్టిస్తున్నట్టు. ఈ పూజారులకు బుద్ధి చెప్పడానికి ఔరంగజేబు కాశీ విశ్వేశ్వరాలయంపై దండయాత్ర చేసి అక్కడ ఉన్న పూజారులను చంపేసి దేవాలయం ధ్వంసం చేసిందని చెప్పేసి కథ గుర్తిస్తాను. ఎంత దారుణం చూడు ఇటువంటి కథ. అంటే నువ్వు చేసిన దుర్మార్గమైన పని ఒకటి, దాన్ని సమర్థించడానికి ఇటువంటి కట్టుకథలు అని చెప్పేసి. ఓకే, కాశీ విశ్వేశ్వరాలయంలో పూజారులు అటువంటి పని చేశారు అనుకుందాం, కానీ మధురలో కూడా శ్రీకృష్ణ మందిరాన్ని ధ్వంసం చేసిండు కదా. మరి మధుర ఏ పాపం చేసింది? అక్కడేం జరిగింది? అక్కడేం జరగలే కదా. మరాఠాలకు పండరీపూర్ దేవాలయం అనేది చాలా పవిత్రమైనది వాళ్ళకు. అక్కడ కూడా వెళ్ళి అక్కడ ధ్వంసం చేసిండు ఎవరు? ఔరంగజేబు. ఇటువంటి దారుణాలన్నీ చరిత్రలో మనకు కోకొల్లలుగా 100,000కు సంబంధించినటువంటి ఏంటివి 100,000కు సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే ఇవన్నీ పక్కన పెట్టి ఔరంగజేబు మంచోడు,
టోపీలు ఉట్టుకొని ఖురాన్ ప్రతులు రాసుకుని వాటిని అమ్మి వాటి వల్ల వచ్చే ఆదాయంతో బతికేవాడు తప్పిస్తే విలాసాలకు దూరంగా ఉండేవాడు. ఇటువంటి చరిత్రను మనకు చరిత్రకారుడు నిజంగా అంత క్రూరుడు ఔరంగజేబు. మరి ఎందుకు సమాధి అంత సింపుల్గా అంటే మామూలుగా మిగిలిన మొఘళ్ళ రాజులై పెద్ద పెద్ద సమాధులు ఉన్నాయి, ఈయన మాత్రం ఎందుకు అంటే చాలా సింపుల్గా నాకు కట్టొద్దు అసలు సమాధి సింపుల్గా ఉండాలని చెప్పి చచ్చిపోయినట్టు కదా? సింపుల్గా ఉండి చచ్చిపోయారంటే అదే ఇప్పుడు ఆయనకు నిజంగానే ఆయన ఎట్లా సింపుల్గానే బతికిండు. ఆయన తర్వాత జీవితకాలంలో కూడా చెప్పుకున్నాడు, నేను ఒక్కడనే వచ్చాను, ఒక్కడనే పోతాను, అది ప్రజలకు ఏం చేయలేకపోయినా అని కూడా చెప్పుకుండు. ఆయనకు వైరాగ్యం రావచ్చు, ఆయనకు అటువంటి నిజంగానే విలాసాలకు దూరంగా ఉండొచ్చు. నువ్వు విలాసాలకు దూరంగా ఉన్నంత మాత్రాన, నువ్వు సింపుల్గా బతికినంత మాత్రాన నువ్వు చేసినటువంటి నీ క్రూరత్వం అనేది ఈ చరిత్ర చెరిపేది కదా. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా వాళ్ళు ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్న, సంభాజీ మహారాజ్ అన్న వాళ్ళ ప్రాంతమే కాదు. ఛత్రపతి శివాజీ అయినా సంభాజీ మహారాజ్ అయినా మరాఠాల కోసం యుద్ధం చేసి చనిపోయిన వాళ్ళు కాదు. వాళ్ళు దేశం కోసం, స్వరాజ్యం కోసం పోరాటం చేసినారు. హిందువులను కాపాడటం కోసం వాళ్ళు యుద్ధాలు చేశారు. వాళ్ళు తమ ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళు యుద్ధాలు చేశారు. అంత మనం చాలా సినిమాలు చూసాం. నువ్వు మతం మారితే నీకు అన్ని వైపు రాచమర్యాదలు చేస్తానని ఔరంగజేబు చెప్తే, నీ కూతుర్నిచ్చి పెళ్లి చేసినా కూడా నేను మతం మారని అంటాడు. ఎందుకు? అది సంభాజీ మహారాజ్ ఒక్కడే కాదు, గురు తేజ్ బహదూర్ అని చెప్పేసి సిక్కుల గురువు ఉంటాడు. ఆ కాలంలో ఏమవుతుందంటే కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ మత మార్పిడి ఎక్కువ, అది మమ్మల్ని చాలా హింస పెడుతున్నారని చెప్పేసి తేజ్ బహదూర్ దగ్గరికి కాశ్మీర్ పండితులు వస్తారు. అవునా, ఇట్లా జరుగుతుందా? అయితే మీరు మొఘల్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి గురు తేజ్ బహదూర్ మతం మారితే మేమందరం మతం మారుతామని చెప్పండి అని చెప్తారు. ఓ అట్లనా, అట్లయితే తేజ్ బహదూర్ని తీసుకురమ్మంటారు. తేజ్ బహదూర్కు ఇంకా 3 శిష్యులు ఉంటారు, వాళ్ళందరినీ తీసుకొని పోయిన తర్వాత మతం మారాలని చెప్పేసి అడుగుతాడు. మేము మా ధర్మాన్ని వదులుకోమని చెప్పిన తర్వాత ఒక్కొక్కరు ముందుగా ఏం చేస్తారంటే, తేజ్ బహదూర్కు 3 శిష్యులు ఉంటారు, మతిదాస్, సతీదాస్ అని చెప్పేసి ఇంకో పేరు ఉంటుంది. వీళ్ళందరి ఒక్కొక్కరిని పరమ క్రూరంగా ఎట్లా అంటే ఒకరిని కాలుతున్న ఆయిల్లో ముంచి చంపడం అన్నట్టు, ఇంకొకరిని చర్మం వలిచి ఇంకొకరిని చంపడం, ఇట్లా 3 ఒకరిని ముక్కలు చేసి నరికి చంపడం. అంటే తేజ్ బహదూర్ ముందల ఆయన 3 శిష్యుల్ని చంపేస్తుంటారు ఒక్కొక్కరిని. నువ్వు మతం మారితే ఫస్ట్ ఒక అతన్ని చంపుతారు, చంపి మీరు మతం మారితే మీ 3 వదిలిపెడతాం, ఇంకో అతన్ని చంపుతారు, మీరు మతం మారితే 2 వదిలి, లాస్ట్కి వచ్చేసరికి తేజ్ బహదూర్ ఒక్కడే మిగులుతాడు. మిగిలిన తర్వాత మీ శిష్యుల్ని ఎట్లా చంపినావు చూసినావు కదా, ఇప్పటికైనా నువ్వు మతం మారుతాను ఒప్పుకుంటే నిన్ను వదిలివేస్తూ ఉంటావు. నేను చావనైనా చస్తాను కానీ మతం మారను అంటే ఎవరి కోసం? ధర్మం కోసమే కదా. ఆ తర్వాత అది తేజ్ బహదూర్ను తల నరికి పరమ క్రూరంగా చంపుతాడు. అటువంటివి ఔరంగజేబు చేసినటువంటి దుర్మార్గాలు ఇట్లా ఉన్నాయి. ఇట్లా చాలా ఉన్నాయి. ఔరంగజేబే కాదు, ఔరంగజేబు మునిమనుడు ఉంటాడు, ఫరూక్ సియార్ అని చెప్పేసి. ఈ తేజ్ బహదూర్ తర్వాత గురు గోవింద్ సింగ్ సిక్కుల గురువు అవుతాడు. గురు గోవింద్ సింగ్ తర్వాత సిక్కు సమాజం చాలా చెదురైపోయిన తర్వాత బందా బహదూర్ అని చెప్పేసి సిక్కులకు నాయకత్వంలో పోరాటం చేస్తుంటాడు. ఎవరికి? ఈ మొఘలులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే బందా బహదూర్ నాయకత్వంలోని 700 మందిని ఫరూక్ సియార్ మొఘల్ ఎంపరర్ ఉన్నప్పుడు, ఫరూక్ సియార్ ఔరంగజేబు మునిమన్మడు ఉన్నప్పుడు వాళ్ళని బంధించి ఢిల్లీకి తీసుకొస్తారు. ఢిల్లీకి తీసుకొచ్చి వాళ్ళని మతం మారమని అంటే మతం మారరు. అట్లా 700 మందిని రోజుకు 100 మంది చొప్పున పరమ క్రూరంగా 7 రోజులు చంపేస్తారు. చంపేసిన తర్వాత లాస్ట్కు బందా బహదూర్ మిగులుతాడు. నువ్వు ఇప్పటికైనా మతం మారు, లేకపోతే నిన్ను పరమ క్రూరంగా హింసించి చంపుతామంటే నేను మారని అంటాడు. మారన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, అజయ్ సింగ్ అని చెప్పేసి బందా బహదూర్కు 4 నెలల కొడుకుని తీసుకొచ్చి ఆయన బంధిస్తారు కదా, ఒళ్ళో కూర్చోబెట్టి ఒక్కొక్క అవయవాన్ని ఖండించి 4 నెలల శిశువు ఒక్కొక్క అవయవాన్ని ఇట్లా ముక్కలుగా చేసి చివరికి ఆ గుండెని తీసి, ఆ శిశువు గుండెని తీసి బందా బహదూర్ నోట్లో కుక్కి
అంత అంత క్రూరంగా చేస్తారు అన్నట్టు. 4 నెలల శిశువును చంపడమే కాకుండా ఆ గుండెని తీసి తండ్రి నోట్లో పెట్టి, ఇప్పటికైనా నువ్వు మతం మారుతావా చస్తావా అంటే, నేను మతం మారను, నేను చస్తాను తప్పిస్తే మతం మారనంటే చర్మం ఒల్చి కళ్ళు పీకి ముక్కలు చేసి చంపేస్తాడు. ఇటువంటి హింస ఓన్లీ మొఘళ్ళ కాలంలోనే కాదు, మనకి ఎప్పుడైతే మహమ్మద్ గజ్నీ, మహమ్మద్ గోరీ, అలావుద్దీన్ ఖిల్జీ వీళ్ళందరి ఒక 1000 నుంచి తీసుకుంటే మొఘల్ సామ్రాజ్యం అంతమయ్యే వరకు, మొఘల్ సామ్రాజ్యం అంతమయ్యే వరకే కాదు, ఎక్కడైతే చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయో అప్పటి వరకు కూడా అదే హింస. అంత ఘోరమైన హింస చరిత్రలో జరిగితే ఈ చరిత్రలో ఏం జరగలేదు. హిందూ ముస్లిం బాయిగానే ఉన్నారు. ఈరోజు గంగా జమున తేవజీబు ఇటువంటి పడికట్టు పదాల మాటున ఏమార్చే ప్రయత్నం చేసినట్టు. అంటే నిజమైన చరిత్ర తెలియకుండా చేశారు, తెలియకుండా చేసి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ఇప్పుడు కొందరు రాసిందే చరిత్ర కాదు. ఇప్పుడు నీకు తెలిసింది నువ్వు చరిత్రగా రాసుకోవచ్చు, ఎందుకంటే నీకు సమాచారం నీకు అందుబాటులో ఉంది. ఈ సమాచారం ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో ఆ తర్వాత ప్రతి ఒక్కరికి చరిత్ర గురించి తెలుసుకోవడం మొదలుపెట్టినాం. ఇప్పుడే ఎందుకు వచ్చింది చావా సినిమా? గతంలో ఎందుకు రాలేదు? గతంలో అదేది సలీం అనార్కలి ప్రేమ కథ, జహంగీరు, అది అక్బర్ సంబంధించి ఇటువంటి మొఘల్ ఆజం ఇటువంటి సినిమాలకు సంబంధించి వచ్చినాయి తప్పిస్తే, అంటే విదేశీ దురాక్రమణదారుల చరిత్రను కీర్తిస్తూ సినిమాలు వచ్చినాయి తప్పిస్తే, ఇక స్వదేశీ పాలకులు కానీ ప్రజలు కానీ పోరాటాలు చేసినటువంటి ఆ చరిత్రపై మనుగప్పి పెట్టారు. ఇప్పుడు బయటకు వస్తున్న తరుణంలో ఒకవేళ ఇవి విషయాలు ప్రజల వరకు చేరితే, ఇప్పుడు చావా సినిమా ఉంది, చావా సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా అసలు చరిత్ర చూసిన ఏ హిందువైనా వామపక్ష పార్టీలకు కానీ ఇంకో పార్టీకి కానీ ఓటేసే అవకాశం ఉందా? ఈ చరిత్రను మన్నుగప్పిన పాపం వాళ్ళదే కదా. ఇది తెలిస్తే హిందువులు చైతన్యవంతమవుతారు. వీళ్ళని ఎప్పటికీ కులం చట్రంలోనే బంధించి వీళ్ళను మిగతా మతాల వారిని ఏం చేయాలంటే వాళ్ళని మతపరంగా ఒకటిగానే ఉంచాలి. ఒకటిగా నుంచి ఆ ఓట్లు గంపగుత్తగా వేసుకోవాలి. హిందువులు అట్లే చేయొద్దు. హిందువులు ఒకటైతే ప్రాబ్లం అయితే వాళ్ళ అస్తిత్వానికి ముప్పు అయినప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా, ఇప్పుడు రాహుల్ గాంధీ కులగాన్ని ఎందుకంటే హిందువులు బీజేపీ నేతృత్వంలో, ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో వాళ్ళు ఏమైపోతారంటే ఒక్కటైపోతారు. ఈ ఒక్కటైతే ఏమవుతుంది? ఇప్పుడు ఒకప్పుడు 70 ఏళ్ళు దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులు వెనకాల నుండి చక్రం తిప్పిన కమ్యూనిస్టులు కానీ ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితికి ఎందుకు పడిపోయారు? దేశ రాజకీయ చిత్రపటంలో వాళ్ళ స్థానం ఎందుకు లేకుండా పోయిందంటే హిందువులు చరిత్ర చదువుకుంటున్నారు. సంఘ్ పరివార్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ వీళ్ళ నేతృత్వంలో పోతున్నారు. మేము భవిష్యత్తులో బాగుండాలంటే మేము చైతన్యవంతమైతే తప్ప మాకు భవిష్యత్తు ఉండదు. చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకుంటే తప్ప భవిష్యత్తు ఉండదు. అటువంటి టైంలో చావా సినిమా వచ్చింది. ఇటువంటి చావా సినిమాలు ఇంకా వస్తే మాత్రం హిందువులు చైతన్యవంతం అవుతారు. ఈ కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీలకు అనేది ఉనికి ఉండదు. ఈ భయంతో ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇటువంటివి చావా సినిమాలపై, చావా లాంటి సినిమాలు ఏమైనా వస్తే ఇటువంటి సినిమాలపై దుష్ప్రచారం చేయడం అన్నట్టు. ఏదో ఇంతకుముందు అంతా బాగా ఉంది, జస్ట్ చావా సినిమా రావటం వల్ల ఇప్పుడు హిందూ ముస్లింలు కొట్లాడుకుంటున్నారు, దీనికి అంతా కారణం బీజేపీ లేకపోతే సంఘ్ పరివార్ అని చెప్పేసి ఒక బురద వాళ్ళ మీద చల్లుతున్నారు అన్నట్టు. ఓకే, అది ఓవరాల్గా మహారాష్ట్ర నాగపూర్లో జరిగిన అల్లర్లకు చావా సినిమాకు సంబంధం లేదు. ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. దాంతోపాటు చరిత్రలో చాలా దారుణాలు జరిగినాయి. అవన్నిటినీ కొంతమంది తొక్కి పెట్టి హిందూ ఐక్యతను దెబ్బతీస్తున్నారు అంటున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి. థ్యాంక్ యూ.